హలో నమస్తే, వెల్కమ్ టు హార్ట్ విత్ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. కొంతమందిని పరిచయం చేసుకోవాలంటే 4 వాక్యాలు కావాలి, కొంతమందిని పరిచయం చేసుకోవాలంటే 4 మాటలు చాలు. కానీ వీరిని పరిచయం చేసుకోవాలంటే బహుశా ఎంత రాసినా కూడా సరిపోదు, ఒక్క మాట అంటే సరిపోతుంది. అదే దర్శకేంద్రులు అంటే గుర్తొచ్చే ఏకైక వ్యక్తి సినీ ప్రపంచంలో. అందుకే వారు అడవి రాముడు తీయాలన్నా, అయోధ్య రాముడిని చూపించాలన్నా వారికి వారే సాటి. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారికి సాదర స్వాగతం సార్. సగౌరవంగా సవినయంగా మీకు స్వాగతం చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే నీకు నమస్కారం చిన్నదాని కానీ నమస్కారం పెట్టకూడదు, అందుకని అయ్యో భలేవారు సార్. బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ మొదలుపెట్టు, బాణాలు ఏమేస్తావు మొదలుపెట్టు. చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. అన్నీ నిజమే చెప్తానని చెప్పి మటుకు ప్రామిస్ చేస్తాను. అయ్యో మీరు ఎప్పుడు ఆ మాట అసలు చెప్పక్కర్లేదు సార్. మీరు కుండబద్దలు కొట్టి మాట్లాడతారని మీకు ఎంత తక్కువ మితంగా మాట్లాడినా, బట్ అరుదుగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఇది నిజంగా అవకాశం చాలా విషయాలు తెలుసుకోవడం. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ సినిమా తీశారు. మరి సహజంగానే ప్రేక్షకుల మనసుల్లో కొంత కంపారిజన్ వస్తుంది ఆ సినిమాకి ఈ సినిమాకి అని. మరి ఈ సినిమాలో కొత్తదనం చూపించాలనే మీ తాపత్రయం, తపన, ప్రేక్షకుల్ని ఎలాగైనా ప్లీజ్ చేయాలని, అది ఎలా? దానికి డిఫరెన్స్ కొన్ని అన్నమయ్య రామదాసు ఏంటంటే స్వామికి వీళ్ళు సమర్పించుకున్నారు. ఇందులో గొప్పతనం అంటే ఆతిరాం బాబాకి సెలెక్ట్ చేస్తున్నాడు, స్వామే సెలెక్ట్ చేస్తున్నాడు. అతనితోనే పాచికలు ఆడాలని ఇంతమంది ఉంటే అతనితోనే ఎందుకు ఆడాలి? ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు కదా. అతనికి డైరెక్ట్గా కనపడి ఆడినట్టే కదా. మిగతా వాళ్ళ కళల్లో వచ్చి ఉండొచ్చు, లేకపోతే పుస్తకాల్లో మనం చదివి చూస్తే అన్నమయ్యకి కానీ వీళ్ళకి కానీ కళ్ళలో కనపడ్డాడనో, లేకపోతే వాళ్ళ మదర్ కళ్ళలో కనపడి నీకు సంతానం కలుగుతుందని చెప్పాడనో జరిగింది తప్ప, డైరెక్ట్గా స్వామి వచ్చి ఒక చరిత్రలో జరిగిన ఒక మానవుడితో ఆడటం అనేది, వాళ్ళతో సంభాషించడం అనేది జరగటం అంటే అది ఊహకే అందన్న విషయం కదా. అంతకన్నా నాగార్జున కూడా ఏ చెప్పినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ చూస్తే ఓ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అసలు స్వామి ఏంటి తన కష్టాలు భక్తులు, ఇప్పుడు మన కష్టాలు తీర్చమని స్వామి దగ్గరికి వెళ్తాం, స్వామి తన కష్టాలు భక్తులతో చెప్పుకోవటం అనేది బాగా నచ్చింది నాకు. ఆతిరాం బాబా కథలో అది హైలైట్. అంటే స్వామి కష్టాలు ఏమిటి అసలు? దేవుడి కష్టాలు రావటం అనేది, ఆ కష్టాలు ఈ భక్తుడు తీర్చేయగలవు, మాట సహాయం చేయగలరు తప్ప. వీడు కూడా ఎంత, ఆతిరామ్ కూడా ఎంత గొప్ప వ్యక్తి అంటే అది విని మళ్ళీ దానికి రిప్లై ఇవ్వటం, అది బాగా వర్కౌట్ అయింది. బాగా రాశాడు. ఆ సీన్స్ గురించి నాగార్జున ఏ ఇంటర్వ్యూ చెప్పినా కూడా మా అందరిని అట్రాక్ట్ చేసింది ది కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ ది భక్తుడు. ఈ పిక్చర్ కూడా దానికి 20 ఏళ్ళు గ్యాప్ వచ్చేస్తుంది. అవును. ఇప్పటికీ అన్నమయ్య గురించి మాట్లాడుతున్నారు కనుక ఇది కూడా కరెక్ట్గా టైము. ఎందుకంటే చాలామంది నన్ను సోషల్ సినిమాలు దీవని అడుగుతూ ఉంటారు. ఆంధ్ర వెళ్ళినా జనరల్గా ఎక్కువ నేను టెంపుల్స్ ఇవన్నీ అన్ని విజిట్ చేస్తూ ఉంటాను. సినిమాకి కాకపోయినా దీనికి ఎవ్రీ పిక్చర్ స్టార్టింగ్లో అన్ని ఇంటర్వ్యూలకి తెలిసిన విషయం, స్టార్టింగ్లో తిరుపతి వెళ్తాను, గడ్డం చేస్తాను, ఎండ్లో ఇల్లు గడ్డం వచ్చాను. అంతేకాకుండా అహోబలం కానీ మంత్రాలయం కానీ, సో ఆగిన చోటల్లా ఈ జనరేషన్ పిల్లల కాడి నుంచి వీళ్ళందరూ కూడా కానీ మీరు అన్ని భక్తి సినిమాలు తప్ప సోషల్ సినిమాలు తీరా అంటే కొత్తగా అద్భుతంగా తీసే డైరెక్టర్స్ వచ్చారు కదయ్యా, వాళ్ళందరూ తీస్తున్నారు. అందుకనే దాని గురించి చేయకూడదని ఏం కాదు, కానీ అన్నప్పుడు వాళ్ళని అనేది ఏంటంటే మీరు తీసే దాంట్లో మజా వేరండి అంటారు. అంటే ఏంటి అంటే అసలు నా సినిమాలు ఏం చూసారా, మీ ఏజ్లో నేను తీసినప్పుడు మీరు పుట్టుంటారు కదా అంటే, బహుశా మీడియాలో వచ్చినప్పుడు చూసి సాంగ్స్ కానీ ఇవి కానీ మీరు తీసినట్టు ఉండవండి. ఇట్స్ జస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ సార్. మీ సినిమా చూస్తే అసలు ప్రతి ఫ్రేమ్ అసలు ఒక పెద్ద పండగ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది సార్. తృప్తిగా ఉంటుంది చూస్తే. అంటే నాకు ఏంటంటే కెరీర్ మీద భయం లేదు. మన భగవంతుడు మనకి కావాల్సిన పేరు ఇచ్చాడు, కావాల్సిన మంచి మిత్రులను ఇచ్చాడు, మంచి ఇది ఇచ్చాడు. నేను కంటెంట్ 1000 కోట్లు కావాలని కోరిక లేదు, కంఫర్టబుల్ జీవితం ఇచ్చాడు.
ఇంకేంటంటే ఉన్నది పోగొట్టుకోకూడదని, ఉన్న పేరు పోగొట్టుకోకూడదని తప్ప చేయకూడదని కాదు. గబుక్కున మళ్ళీ ఈయన ఈ టైప్ సినిమాలు కూడా మళ్ళీ మొదలుపెట్టాడా అని ఎక్కడంటారో అయ్యో అని తప్ప అవసరమైతే తీయాల్సి వస్తే తీస్తానేమో. బట్ పూర్తిగా ఎందుకంటే భక్తిలో భగవంతుడికి అంకితం అయిపోయి అది చేయకూడదని పక్కన పెట్టలేదు. కెరీర్ మీద మచ్చ ఏమైనా పడుతుందేమో. ఇప్పుడు నాకు ఇంకా దాంట్లో కూడా ఒక పర్పస్ పెట్టి చెప్పాల్సినంత ఒక మంచి పర్పస్ చెబుతూ మంచి సోషల్ రొమాంటిక్ కామెడీ చేస్తూ ఎమోషన్ లాస్ట్లో తీసుకొచ్చేటట్టు 2 సబ్జెక్టులు రెడీ చేశాను. ఓహో ఎందుకా ఇవన్నీ చూపించాడు అనేటట్టు 2 సబ్జెక్టులు ఎప్పుడో రెడీ చేసి ఉంచాను. మరీ తప్పదనుకుంటే ఇంకా అవి తీయడానికి సిద్ధంగా అంటే అల్టిమేట్గా ఏంటంటే దీంట్లో మంచి విషయం చెప్పాడు అంటే అది సైలెంట్ అవ్వాలి. అదే అంటే విషయం పైకొచ్చి ఆ చిత్రీకరణ విధానం అది తర్వాత. నువ్వు మొహమాట పడకుండా నేనే చెప్తున్నా కదా, పూలు పళ్ళు వాడారా లేదని అడుగుతారు కదా. అదే నేను అడుగుతాను సార్. అమ్మాయిని చూపించాలి, అందంగా చూపించాలంటే రాఘవేంద్రరావు గారు తప్ప ఎవ్వరూ చేయలేరు అని ఒక అంటే అంత అందంగా చూపించడంలో మీకు మీరే అందంగా ఉన్నారు కనుక హీరోయిన్గా పెట్టుకుంటారు. కానీ అందంగా ఉన్నాళ్ళని ఇంకా ఎంత అందంగా చూపించాలనేదే నేను చేస్తున్నాను అంతే. లేకపోతే అందంగా లేని వాళ్ళని హీరోయిన్గా ఎందుకు పెట్టుకుంటారు అసలు? అంటే ఒక్కొక్క అమ్మాయి ఒక అందంగా ఉంటుంది. నా స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ మైనస్ పాయింట్లు చూపించకుండా ప్లస్ పాయింట్స్ని ఎన్హాన్స్ చేస్తాను. డ్రెస్సింగ్లో కానీ కొంచెం ఓవర్ గ్లామర్ ఎత్తుకుంటానంటే నేను వాడే డీటెయిల్డ్గా చూపించే ఒట్టి కళ్ళు చూపించడం, ఒట్టి లిప్స్ చూపించడం, నగలు చూపించడం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి సార్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.